కవి, రచయిత, బహుభాషావేత్త వీటన్నిటిని పక్కకు పెడితే ఒక గొప్ప ఉపాధ్యాయుడు, నిబద్ధత గల ఒక గొప్ప ఉపాధ్యాయుడు నిజంగా అది మాకు చాలా గర్వకారణం. భాస్కర్ అన్న మానేరు అటు ఇటుగా ఉండే ఊరు మాది, అటుపక్క మా భాస్కర్ అన్న ఊరు, ఇటుపక్క మా ఊరు, మధ్యలో మానేరు. అది ఇప్పుడు పారడం మారింది. కానీ మా అన్న కవిత్వం పారుతున్నటువంటి కాలంలో కూడా చాలా రోజులు ఆయన చూడాలి, ఆయన తాకాలి, ఆయన మాటలు వినాలి అని చాలా తాకాలాడేవాళ్ళం. అట్లా 2000 సంవత్సరం నుంచి అందరితో పరిచయం. కానీ అంతకుముందు నుంచి ఆయన గురించి వినడం, ఆయన గురించి ఊహించుకోవడం, ఇంత గొప్పవాళ్ళు అట్లా తను చివరి వరకు కూడా ఒక నిబద్ధత గల, ఒక క్రమశిక్షణ గల ఉపాధ్యాయుడిగా మా అందరికీ ఆదర్శం. మేమందరం దాన్ని ఆదర్శంగా తీసుకుని మేము పాఠాలు చెప్పుకుంటాం. ఎప్పుడు సొలిసిన వేళ మా భాస్కరంగా గుర్తు చేసుకుంటాం. ఆయన ఆరోగ్యం పరమైన కళ్ళు కనబడకపోయినా ఎప్పుడు తన వృత్తి పట్ల నిర్లక్ష్యంగా వహించలేదు అని. అట్లా శుద్ధముక్కలో తన యొక్క అంతర్మదనం, తన యొక్క జీవితం, తన యొక్క చలనం, తను ఉపాధ్యాయుడిగా, తను ఒక అధ్యాపకుడిగా ఎలా మొదలై ఏ విధంగా తను గడిపింది అనేది అక్షరం పోసి ఈ శుద్ధముక్కను తెచ్చాడు. కాబట్టి ఇది మామూలు శుద్ధముక్క కాదు. ఇది ఒక కవిత్వమే. ఒక విద్యార్థి భవిష్యత్తును నల్లటి బ్లాక్ బోర్డు మీద తెల్లటి అక్షరాలతో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శుద్ధముక్క. ఆ శుద్ధముక్క పాదాలకు నేను నమస్కారం చేస్తున్నాను. ఆ శుద్ధముక్కలో ఉండే కనీసం ఒక 50% కమిట్మెంట్ మాకు రావాలని మేము కోరుకుంటున్నాము. అన్న నిజంగా మీ జన్మదినం అన్న, నా భూతోన భవిష్యత్తు ఇలాంటి మాట వేరు, తర్వాత చేతలు వేరుగా ఉండేటటువంటి ఈ కాలంలో మాట ఒక్కటే, చేత ఒక్కటే. ఆయన అన్నది మాటిస్తే పాటిస్తాడు, పాటిస్తేనే మాటిస్తాడు. అంతటి వికచితమైనటువంటి మనకు మరొకసారి ఈ శుద్ధముక్క 2వ రోజున పొందుతున్నటువంటి సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.